నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పిడుగుపాటు ప్రమాద హెచ్చరికలతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం, ప్రత్యేక కంట్రోల్ రూముల ఏర్పాటు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆధ్వర్యంలో మీకోసం కార్యక్రమం. అర్జీదారుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికార యంత్రాంగానికి ఆదేశం. జిల్లాలో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరుస్తాం. క్లబ్ గవర్నర్ బాలస్వామి వెల్లడి. పిడుగుల ప్రమాద హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యలకు సమాయత్తమైంది. జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉందని భారత వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ కేంద్రం నుంచి హెచ్చరికలు అందటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ వాడ్రే వినయ్ చంద్ జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్షించి ముందస్తు రక్షణ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాలివానకు కూలిపోయే అవకాశం ఉన్న ఇళ్లను గుర్తించి అందులోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మండల, గ్రామ స్థాయిలో పనిచేసే అధికారులు తాము పనిచేసే ప్రాంతాల్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కలెక్టరేట్తో పాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కంట్రోల్ రూమ్లు 24 గంటలు పనిచేసే విధంగా 7 సూపరింటెండెంట్లు, 7 జూనియర్ అసిస్టెంట్లను నియమించారు. ఎక్కడైనా పిడుగుపాటు పడి ప్రమాదం సంభవిస్తే యుద్ధ ప్రాతిపదికన సమాచారం తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు కంట్రోల్ రూమ్లో టోల్ ఫ్రీ నెంబర్లు 1077, ల్యాండ్లైన్ నెంబర్ 08592281400లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత ప్రాంతాల అధికారులకు చేరవేసేందుకు జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డిని నోడల్ అధికారిగా కలెక్టర్ నియమించారు. తాజా పరిస్థితులను గురించి వాట్సాప్ గ్రూపు, మండల అధికారుల వాట్సాప్ గ్రూపుల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తూ వారిని అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. పిడుగులు పడే ప్రమాదమున్న ప్రాంతాలను గురించి ముందస్తు హెచ్చరికలు వస్తాయని, వాటిని అనుసరించి ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా అధికారుల సూచనలను, హెచ్చరికలను పాటిస్తూ సహకరించి తగు జాగ్రత్తల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కోరారు. వెనుకబడిన తరగతుల జాబితాలో 60కి పైగా ఉన్న అగ్ర కులాలను చేర్చాలన్న కుట్రకు వ్యతిరేకంగా 1,00,000 వినతి పత్రాలను సమర్పించే కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించనున్నామని బీసీ సంఘాల కార్యాచరణ సమితి ప్రకాశం జిల్లా కన్వీనర్ మిరియం శ్రీనివాసులు అన్నారు. ఆర్థికంగా బలపడి ఇతర కులాలను శాసిస్తున్న కాపు, బలిజ, తెలగ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, అగ్రవర్ణాలకు చెందిన 60 కులాలను బీసీల జాబితాలలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాపితంగా 3 రోజుల పాటు పలు ప్రాంతాలలో వినతి పత్రాలు స్వీకరించే కార్యక్రమానికి పూనుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద వినతి పత్ర సేకరణ కార్యక్రమం నిర్వహించామన్నారు. బీసీ నాయకులు బొట్ల రామారావు, కటారి ప్రసాద్, గొల్లపోతు ఏడుకొండలు, దోళ్ల అప్పారావు, మదసాన్ నవీన్ కృష్ణ, బుర్రా ప్రభాకర్, మిరియం అంజిబాబు, పల్నాటి నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్య, వైద్య, ఆరోగ్య, సినీ రంగాల్లో అన్ని విధాల పరిపుష్టిగా, ధనపరంగా అన్ని రంగాల్లో ముందున్నటువంటి కాపులను బీసీలో చేర్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు కేవలం తెలుగుదేశం ప్రభుత్వం కేవలం వారి రాజకీయ స్వలాభం కోసం ఈరోజు కాపులని బీసీలో చేరుస్తామని పబ్బం గడుపుకోవడానికి ఈరోజు బీసీలకు మరియు కాపుల మధ్య చిచ్చు రేపుతుంది. ఈరోజు ప్రధానంగా మనం గుర్తిస్తే 25 మంది కాపు సోదరులు ఎమ్మెల్యేలుగా, 4 మంత్రులుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఈరోజు 139 కులాలు ఉన్నటువంటి బీసీ సోదరులు, జనాభా దామాషా ప్రకారం 56% ఉన్నటువంటి బీసీ సోదరులు ఎంతమంది ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంతమంది మినిస్టర్లుగా ఉన్నారనేది మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేవలం ఈ రోజుకి కూడా బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున. నా పేరు మిరియం శ్రీనివాసులు, బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ని. ఇప్పుడు ఈ కాపుల్ని బీసీలో చేర్చడం అంటే ఇది ఒక రాజకీయ కుట్ర. మంజునాథ కమిటీని నిర్ణయించడం అంటే బీసీలను మోసం చేయటం. మంజునాథ కమిటీ అనేటువంటిది ఏకపక్షంగా నిర్ణయిస్తుంది. మంజునాథ కమిటీ
జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ బీసీల స్థితిగతులను అవగాహన చేసుకోకుండా, కాపుల స్థితిగతులను అవగాహన చేసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం అనేటువంటిది ఇది దారుణమైనటువంటి విషయము. దీన్ని బీసీజేఏసీ ఖండిస్తుంది. దీంట్లో భాగంగా మేము గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా బీసీలని ఉద్యమానికి సమాయత్తం చేస్తున్నాం. ఇది అవసరమైతే మేము ఏపీ వడియరాజుల సంఘం అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. కాపు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో చల్లా నాగేశ్వరమ్మ, సయ్యద్ ఇస్మాయిల్, వడ్డేర సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, వేములు సుబ్బారావు, దేవెళ్ల మల్లికార్జున, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి బొమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకుంది. నాకు అవకాశం ఇచ్చినటువంటి భగవంతుడికి, ఆ సహాయాన్ని తీసుకోవడానికి భగవంతుడు మిమ్మల్ని పంపించినందుకు మీకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా మీకు ఏ సమస్యలున్నా, ఎలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చినా కానీ, ఏ అర్ధరాత్రి వచ్చినా మీకు నా వంతు సహకారంగా మీకు ఎప్పుడు మీ ఎన్నింటి ఉంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన జాతి ఆర్థికంగా, రాజకీయంగా ఎదగటానికి నా యొక్క సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. దానికి మీరు కూడా నేను పిలిచిన వెంటనే మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రియురాల సిక్కేలనే నీ మనసేలు మగవాని చేరి ప్రియురాల సిక్కేలనే ది ఒంగోలు రంగారాయుడు చెరువు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాకర్స్కు ఉచిత షుగర్ పరీక్షలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ సహకారంతో ఈ ఉచిత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు జెట్టి ప్రభాకర్ రెడ్డి, పూర్వ గవర్నర్ సుబ్రహ్మణ్యం, సీతారామయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసుల రాఘవ, ట్రెజరర్ గురునాథరావు, లయన్స్ క్లబ్ ఆఫ్ సిటిజన్స్ రఘు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ వారి సౌజన్యంతో రక్త పరీక్ష జరిపి రక్త నిర్ధారణ, గ్రూప్ నిర్ధారణ జరుపుతున్నారు. దాంట్లో భాగంగా వాకర్ మిత్రులందరూ రక్త పరీక్ష నిర్వహించుకొని వారి యొక్క గ్రూపు నిర్ధారణ చేసుకోవాల్సిందిగాను, వారి గ్రూపుని వాకర్స్ క్లబ్ రిజిస్టర్ నందు నమోదు చేయవలసిందిగాను కోరుతున్నాం. మనందరికీ తెలుసు, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అవసరం లేనప్పుడు ఎవరికైనా ఆ గ్రూపు బ్లడ్ కావాల్సినప్పుడు మేము వారితో సంప్రదించి వారి అంగీకారంతో ఆ బ్లడ్ ఆ పేషెంట్కి బ్లడ్ అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. రక్తదానం వల్ల ఎలాంటి నష్టం జరగదు. మనకి ఎవ్రీ 3 months ఒకసారి మనం బ్లడ్ టెస్ట్, బ్లడ్ ఎవరికైనా డొనేట్ చేసినట్లయితే మనకి ఫ్రెష్ బ్లడ్ బాడీలో ప్రొవైడ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సందేహాలు లేకుండా ప్రతి ఒక్కరూ. ఉప్పుగుండూరులో మాజీ సర్పంచ్ గోగినేని భక్తయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షులు ఏవి పుల్లారావు ప్రారంభించారు. ఉప్పుగుండూరి వాసు, కొప్పర్తి సుబ్బారావు, దివి శ్రీధర్ బాబు, గోగినేని బసవపున్నయ్య, దూపాటి శ్రీకాంత్, మాగులూరి రాఘవయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రజల నుండి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వాడ్రేవు వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో వినయ్ చంద్ మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి కమ్మ శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మున్నంగి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్లో నిర్వహించిన పాట కచేరీ ఆకట్టుకుంది. గాయని గాయకులుగా మున్నంగి రాజకుమారి, పూర్ణిమ, బాలాజీ, మధుసూదన్ రావు, అశోక్, యనంపూడి నరసింహం పాల్గొన్నారు. పోలిశెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాన్ని నడిపించారు. ఒంగోలులోని పెంతెకోస్తు మిషన్ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు ఏబీఎం డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించే సువార్త స్వస్థత కూటమిని విజయవంతం చేయాలని నిర్వాహకులు పలువురు పాస్టర్లు కోరారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి సామూహిక ప్రార్థనలు, వ్యాఖ్యోపన్యాసాలు ఉంటాయన్నారు. సభల విజయవంతం కోసం నగరంలో ర్యాలీ నిర్వహించారు. రక్షణ పొందండి. అంత్య దినాలలో జరిగే సంభవాలు అంటే లాస్ట్ డేట్స్ అని ఈరోజు జరిగే సంభవాలు రేపు పేపర్లు వేస్తారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు 2000 సంవత్సరాల క్రితంలోనే ఏమి సంభవిస్తాయని ఆయన ముందుగా సెలవిచ్చాడు. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ భూకంపాలు, కరువులు, తెగుళ్ళు, సునామీలు జరుగుతాయని 2000 సంవత్సరాల క్రితంలోనే మా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అవి బహిరంగంగా డిగ్రీ కాలేజీలో 4 రోజులు ఓ ప్రవక్త ద్వారా చెన్నై నుండి వచ్చి ఈ 4 రోజులు ఏబీఎం డిగ్రీ కాలేజీలో తెలియజేయబోతున్నారు. అంత మాత్రం కాదు, ఈ క్రైస్తవ సభల వలన దేశంలో ఆత్మహత్యలు తగ్గిపోవాలి, దేశంలో సమాధానం కలగాలి. అంత మాత్రం కాదు, సమృద్ధిగా ఈ సంవత్సరం 2017-18లో మంచి వర్షాలు సమృద్ధి కలిగి రైతులు ఊరు రాకూడదు, బజార్లకు రాకూడదు, వారు పొలంలో ఉండి పని చేసుకొని అధిక శాతం పొలం పండి వాళ్ళు అప్పులు తీరి వివాహాలై.
ఉప్పుగుండూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సబ్సిడీపై అందించే గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. సర్పంచ్ ఎం పెద్దబ్బాయి, ఎంపీటీసీ సభ్యులు కొప్పర్తి సుబ్బారావు, కనగాల సుబ్బారావు, బెల్లం వెంకటేశ్వర్లు, బెల్లం మురళి, సాదినేని జగన్మోహనరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. జిల్లాలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ద్వారా సేవా కార్యక్రమాల విస్తృతిని పెంచాలని లయన్స్ గవర్నర్ బాలస్వామి పిలుపునిచ్చారు. విష్ణుప్రియ కన్వెన్షన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. క్లబ్ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఓలు విజయ్ చంద్, విజయ్ కుమార్ రెడ్డి, సిద్ధా సూర్యప్రకాశరావు, మాంటిసోరి ప్రకాష్, పువ్వాడ రాజేష్, తిరుపతి రెడ్డి, కొణిజేటి బదరి రంగనాథ్, ఎం నరసింహారావు, డి రాఘవ, కోనపనేని రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో సేవా కార్యక్రమాలు చేసిన ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో మహిళా క్లబ్ను ప్రారంభించారు. ఎం రచనను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. నేను మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ 2 ముక్కలు చెప్తున్నాను, కానీ మీకు వేరే ఉద్దేశం కాదు. దయచేసి సైలెంట్గా వినండి. నెక్స్ట్ బీఓడి మీటింగ్ ఉంటుంది, కూర్చుందాం. ఈ ఇస్లామిక్ ఫోరం మన ప్రపంచంలో ఇప్పుడు మెంబర్షిప్ గ్రోత్ లో 2వ స్థానంలో ఉంది. ఈ యొక్క 100 సంవత్సరాల చరిత్రలో లైనిజం ఇప్పటి వరకు 12,000 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలను ప్రపంచానికి అందించింది. 12,000 కోట్లు చిన్న విషయం కాదు. దీనికి బ్యాక్ బోన్ అంతా కూడా మన మెంబర్షిప్, తర్వాత బయట నుంచి వచ్చినటువంటి డొనేషన్స్, వీటిని ఆధారంగా చేసుకొని డిఫరెంట్ స్కీమ్స్ ని, అంటే సర్వీస్ యాక్టివిటీస్ కోసం మన లైనిజం ఎన్నో సేవా కార్యక్రమాలు, ప్రోగ్రాంలు రూపొందిస్తూ వస్తున్న తరుణంలో ఈ సంవత్సరం మనకి చేశాము. తర్వాత మన రంగారెడ్డి చెరువు వాకర్స్, ఈ రంగారెడ్డి చెరువు కట్ట మీద హార్ట్ క్యాంప్ ఒకటి నిర్వహించాం. దానికి డాక్టర్ కేశవ గారు పూర్తి స్థాయిలో, మనం ఏదో ఒక 2 hours 3 hours జరిగిందని చెప్పేసి అనుకున్నాం. ఆ క్యాంపు దాదాపు పొద్దున 6 గంటలకి ఆ క్యాంపు బిగిన్ అయితే మధ్యాహ్నం 1:30 వరకు కూడా ఆ క్యాంపు జరుగుతూనే ఉంది. దాదాపు 400-500 మంది ఆ క్యాంపులో పాల్గొన్నారు. ఈసీజీ ఎకో టెస్ట్ క్లబ్కి పూర్తి స్థాయి టయాన్ని పరిస్థితి, అంటే ఆ టైం అతనికి ఉండదు. కానీ తిరుపతి రెడ్డి ప్రభాకర్ గారు, పర్వత రెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లయన్స్ గవర్నర్ బాలస్వామి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బలరాం కాలనీలోని ఉషోదయ వృద్ధాశ్రమానికి 4 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు. రామ్నగర్ బాలసదన్లో నిర్మించిన బాత్రూంని ప్రారంభించారు. రంగారాయుడు చెరువుపై వాకర్స్కి బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహించారు. మంగమూరు రోడ్లోని సత్యసాయి పాఠశాలలో విద్యార్థులకు నగదు సహాయాన్ని అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుధాకర్ రెడ్డి అందరినీ ఒకసారి వీళ్ళు బయటికి సెక్యులరిజంతోనే దేశ సమగ్రత సాధ్యమవుతుందని, అందుకు రచయితలు సాహిత్య సృజన చేయాలని ప్రముఖ కవి స్కైబాబు అన్నారు. బహుజన రచయితల వేదిక, ముస్లిం సామాజిక అధ్యయన వేదికల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రెస్ క్లబ్లో జరిగిన చమన్ రచించిన పుస్తకాల పరిచయం కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ నూకతోటి రవికుమార్, కరీముల్లా, కవులు, రచయితలు శంషేర్ అహ్మద్, పి రాజ్యలక్ష్మి, మల్లవరపు రాజేశ్వరరావు, చావలి సుధాకర్, బి పరంజ్యోతి, ఎస్డి సర్దార్, పల్లాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ముస్లింలు, దళితులు, గిరిజనుల కన్నా వెనుకబడి ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉన్నది. ఇట్లాంటి సందర్భంలో ముస్లింలకి రిజర్వేషన్లు కల్పించడం, ముస్లింలకి అన్ని రకాల వసతులు కల్పిస్తూ వాళ్ళను విద్యా తదితర రంగాల్లో అభివృద్ధి వైపు పయనింపజేయడం ప్రభుత్వాల బాధ్యత. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ మంత్రి పదవి కూడా ముస్లింలకు ఇవ్వకుండా ఉండడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి మైనార్టీ మంత్రి పదవిని వెంటనే ముస్లింలకి కేటాయించాలి. అట్లాగే ముస్లింలకి రిజర్వేషన్లు పెంపొందించాలి. అలాగే విద్య విషయంలో ఇంకా తదితర విషయాల్లో ముస్లింల పురోభివృద్ధికి ఈ ప్రభుత్వం పాటుపడాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఎవరైతే బహుజన మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముస్లింల పరిస్థితులు అర్థం చేసుకొని వాళ్ళకి మద్దతుగా సహకరిస్తూ ఉన్నారు. ఇవాళ జరుగుతున్న ఈ సభ కూడా ముస్లింల సామాజిక పరిస్థితులను మన ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంది. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 30/5/2017 మంగళవారం. సహారీ ఉదయం 4:08 ఇఫ్తారీ సాయంత్రం 6:42 సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిడుగుపాటు ప్రమాద హెచ్చరికలతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం, ప్రత్యేక కంట్రోల్ రూముల ఏర్పాటు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆధ్వర్యంలో మీకోసం కార్యక్రమం. అర్జీదారుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికార యంత్రాంగానికి ఆదేశం. జిల్లాలో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరుస్తాం. క్లబ్ గవర్నర్ బాలస్వామి వెల్లడి. సత్య న్యూస్లో నేటి మాట. చేయగలిగే శక్తి ఉన్నవాడి కంటే చేయాలనే తపన ఉన్నవాడు ఎక్కువ చేయగలుగుతాడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.